ప్రవాహిలోని వేరువేరు పొరల మధ్య సాపేక్ష వేగాన్ని నిరోధించే ప్రవాహి ధర్మాన్ని స్నిగ్ధత అంటారు. ప్రవాహి పొరల మధ్య పనిచేసే ఈ నిరోధ బలం స్పర్శలో ఉన్న 1 ద్రవ ప్రవాహి తలాల వైశాల్యానికి ఏకి అనులోమానుపాతంలోను, 2 ప్రవాహ దిశకు లంబంగా ఉండే వేగ ప్రవణత dv/dxకు అనులోమానుపాతంలోను ఉంటుంది. Therefore, F is proportional to A, proportional to minus dv/dx. F is equal to minus neta A into dv/dx. నీటా అనుపాత స్థిరాంకంను స్నిగ్ధత గుణకం అంటారు. దీని మితి ఫార్ములా mL⁻⁻1 T⁻⁻1. ప్రమాణం న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ లేదా పాయిజ్. ద్రవం ఉపరితలం నుండి x విలువ పెరుగుతుంటే వేగం v తగ్గుతుందని మైనస్ గుర్తు తెలుపుతుంది. శుద్ధగతిక స్నిగ్ధతా గుణకం. ఒక ద్రవ స్నిగ్ధతా గుణకానికి ఆ ద్రవ సాంద్రతకు గల నిష్పత్తిని శుద్ధగతిక స్నిగ్ధతా గుణకం అంటారు. μ = నీటా/ρ. దీని మితి ఫార్ములా L² T⁻⁻1 మరియు ప్రమాణం మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ లేదా CGSలో స్టోక్. 1 స్టోక్ = 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. స్నిగ్ధతపై ఉష్ణోగ్రత ప్రభావం. 1 ద్రవాలలో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ అణువుల మధ్య దూరం పెరిగి సంసంజన బలాల పరిమాణం తగ్గి స్నిగ్ధత తగ్గుతుంది. 2 వాయువులలో ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ అణువుల మధ్య ద్రవ్యవేగ మార్పిడి ఎక్కువై స్నిగ్ధత పెరుగుతుంది. పాయిజ్లీ సమీకరణం. స్నిగ్ధతా గుణకాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే పరికరాలు పటంలో చూపబడినాయి. ప్రయోగానికి ముందు పాత్ర అడుగు నుండి ద్రవం యొక్క ఎత్తు h1 అనుకుందాము. T కాలంలో కేశనాళికా గొట్టం ద్వారా ప్రవహించిన ద్రవం ఘనపరిమాణం v. దీనిని కొలజాడితో కొలుస్తారు. ప్రయోగం చివర ద్రవమట్టం h2 మరియు గొట్టం పొడవు L, వ్యాసార్థం R. h/R చలన సూక్ష్మదర్శినితో కొలుస్తారు. ద్రవం స్నిగ్ధతా గుణకంను పాయిజాన్ సమీకరణం ద్వారా నిర్ణయించవచ్చును. నీటా = 5πr⁴/8VL. ఇక్కడ P = h1 + h2/2 × ρg ద్రవం కలగజేసే పీడనం. V = V/T ప్రవాహపు రేటు. ρ ద్రవ సాంద్రత. ఉత్ప్లవనం. ఒక వస్తువు ప్రవాహిలో పూర్తిగా గాని పాక్షికంగా గాని మునిగి ఉంటే దాని క్రింది పై తలాలపై పనిచేసే పీడన వ్యత్యాసం వల్ల వస్తువుపై ఊర్ధ్వ దిశలో ఒత్తిడి కలుగుతుంది. ఊర్ధ్వ దిశలో కలిగే ఈ పీడనాన్ని లేదా ఒత్తిడిని ఉత్ప్లవనం అంటారు. ఊర్ధ్వ దిశలో కలిగే ఫలిత బలం P2 - P1 × LB = hρg = vρg వస్తువు తొలగించే ద్రవభారం. ఇచ్చట V = hLB ఘనపరిమాణం, ρ సాంద్రత, g గురుత్వ త్వరణం.
ప్రవాహుల రకాలు. 1. ధారారేఖ ప్రవాహం. ప్రవాహిలో ఒక బిందువు వద్ద కాలంతో పాటు దిశలో లేదా పరిమాణంలో మార్పు లేకుండా స్థిరంగా ఉంటే ఆ ప్రవాహాన్ని ధారారేఖా ప్రవాహం అంటారు. ప్రవాహిలో ఒక కణం ప్రయాణించే మార్గాన్ని ధారారేఖ అంటారు. 2. సంక్షోభ ప్రవాహం. ద్రవంలో లేదా ప్రవాహిలో ఏ బిందువు వద్దనైనా వేగం కాలంతో మారి క్రమరహితంగా ఉంటే దానిని అలజడి సంక్షోభ ప్రవాహం అంటారు. 3. సందిగ్ధ వేగం VC. ఏ వేగం వద్ద ధారారేఖ ప్రవాహం సంక్షోభ ప్రవాహంగా మారుతుందో ఆ వేగాన్ని సందిగ్ధ వేగం అంటారు. VC ప్రపోర్షనల్ టు నీటా స్నిగ్ధతా గుణకం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ρ0 ప్రవాహి సాంద్రత. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 2r వ్యాసం. VC r నీటా బై 2ρr. VC r నీటా 2r ρ0 లేదా VC rn బై ρr. అనుపాత స్థిరాంకం r ను రేనాల్డ్ సంఖ్య అంటారు. ఇరుకు గొట్టాలకు దీని విలువ సుమారు 1000 వరకు ఉంటుంది. సాంతత్య సమీకరణం. ఏకరీతి మధ్యచ్ఛేద వైశాల్యం కలిగిన ఒక గొట్టం ద్వారా అసంపీడ్య స్నిగ్ధతారహిత ద్రవం ధారారేఖ ప్రవాహం కలిగి ఉంటే గొట్టం జనకంగాని సింక్గాని కాకపోతే ఏకాంక కాలంలో ఏ మధ్యచ్ఛేద వైశాల్యం ఏ ద్వారా ప్రవహించే ప్రవాహి ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది. A1V1 A2V2 AV స్థిరం. AVని ఘనపరిమాణ అభివాహం లేదా ప్రవాహపు రేటు అంటారు. A మధ్యచ్ఛేద వైశాల్యం, V ప్రవాహి వేగం. బెర్నూలీ సిద్ధాంతం. ధారారేఖా ప్రవాహంలో ఏకాంక ద్రవ్యరాశి గల ప్రవాహి గమన మార్గంలో అన్ని బిందువుల వద్ద స్థితిశక్తి, పీడన శక్తి మరియు గతిశక్తి మొత్తం స్థిరము. P1/ρ మైనస్ V1/2 ప్లస్ H1g P2/ρ ప్లస్ V2/2 ప్లస్ H2g లేదా Hg ప్లస్ P/ρ ప్లస్ హాఫ్ V2 స్థిరం. H ప్లస్ P/ρg ప్లస్ V2/2g స్థిరం. Hను గురుత్వాకర్షణ శీర్షమని, P/ρgని పీడన శీర్షమని మరియు V2/2gని వేగ శీర్షమని అంటారు. H1 H2 అయితే P/ρg ప్లస్ V2/2g స్థిరం. బెర్నూలీ సిద్ధాంతం యొక్క అనువర్తనాలు. 1. గతిజ ఉత్తాపకం. ఒక వస్తువు ఒక గమన ప్రవాహిలో చలిస్తున్నప్పుడు దానిపై ఊర్ధ్వ దిశలో ఒక ఫలిత బలం ఏర్పడుతుంది. దీనినే గతిక ఉత్తాపన అంటారు. ఉదాహరణ: భ్రమణం చేస్తున్న బంతి. చలనంలో ఉన్న ప్రవాహిలో ఒక బంతి గమనంలో ఉన్నప్పుడు బెర్నూలీ సిద్ధాంతం ప్రకారం బంతి పైభాగంలో పీడనం తక్కువగాను కింది భాగంలో ఎక్కువగాను ఉంటుంది. కాబట్టి బంతి మీద నికర ఊర్ధ్వాభిముఖ బలం పనిచేస్తుంది. ఈ బలాన్ని
గతిజ ఉత్తాపకం అంటారు. పై కారణాల వల్ల భ్రమణం కలిగి ఉన్న బంతి పదం వక్రంగా ఉంటుంది. రెండు, వాయుగతిక ఉత్తాపన. గాలిలో గమనంలో ఉన్న వస్తువు పొందే గతిక ఉత్తాపనను వాయుగతిక ఉత్తాపన అంటారు. విమానం క్షితిజ సమాంతరంగా ప్రవాహిలో కదిలేటప్పుడు ప్రవాహి ధారారేఖలు వస్తువు పై భాగానికి గుమిగూడేటట్లు ఆ వస్తువు అంటే విమానం రెక్క ఆకారాన్ని మలిచితే ఆ వస్తువు మీద ఊర్ధ్వాభిముఖ బలం పనిచేస్తుంది. విమానం రెక్కల ఎగువ తలం మీద ప్రయాణం చేసే గాలి దిగువ తలం మీద ప్రయాణం చేసే గాలి కంటే వేగంగా ఉంటుంది. ఈ కారణం వల్ల పీడన వ్యత్యాసం ఏర్పడి విమానానికి కావలసిన ఉత్తాపన కలిగి అది గాలిలో ఎగిరేటట్లు చేస్తుంది. మూడు, బలమైన గాలులు వీచినప్పుడు ఇళ్ల కప్పులు లేచిపోతాయి. 4, ఫ్యాన్ గాలికి బల్లపై కాగితాలు లేచిపోతాయి. ప్రకృతిలో స్నిగ్ధతకు ఉదాహరణలు. 1, వర్షపు బిందువుల వడి. 2, అవరుద్ధ సముద్ర అలలు. 3, నదిలో నీటి ప్రవాహం. స్నిగ్ధత వల్ల ఉపయోగాలు: 1, పారాచూట్ పడిపోవుట. 2, సాంద్రత కణాలు ఏర్పడుట. 3, రక్త పరీక్షలు. 4, స్నేహకాలు. ప్రవాహాల ద్వారా వస్తువుల చలనం. స్టోక్ నియమం. ప్రవాహాల ద్వారా క్రిందికి పడుతున్న నునుపైన గోళాకారపు వస్తువుపై పనిచేసే నిరోధక బలం. 1, ప్రవాహి స్నిగ్ధతా గుణకం నీటాకి. 2, గోళాకారపు వస్తువు వ్యాసార్థం rకి. 3, వస్తువు వేగానికి vకి అనులోమానుపాతంలో ఉంటుంది. Therefore, F is proportional to neta rv. Therefore, F is equal to 6 pi neta rv. ఒకటి, క్రింది దిశలో వస్తువు భారం W is equal to 4/3 pi r cube rho g. rho గోళ పదార్థ సాంద్రత, r గోళం వ్యాసార్థం. 2, ఊర్ధ్వ దిశలో పనిచేసే ఉత్ప్లవన బలం FB is equal to 4/3 pi r cube rho 0 g. rho 0 ప్రవాహి సాంద్రత. 4, ఊర్ధ్వ దిశలో పనిచేసే స్నిగ్ధతా బలం FV is equal to 6 pi neta r VT. జరిగిన పని W is equal to FV plus FB. VT is equal to 2/9 into r square g into rho minus rho 0 by neta. VT చరమవేగం. తలతన్యత. ఒక ద్రవతలంపై ఒక ఊహారేఖకు ఇరువైపులా లంబంగా ప్రమాణ పొడవు మీద పనిచేసే బలాన్ని తలతన్యత అంటారు. తలతన్యత T is equal to బలం బై పొడవు is equal to F/L. మితి ఫార్ములా m⁻², ప్రమాణం Nm/m.
ఉదాహరణ: 1. చిన్న చిన్న కీటకాలు నీటి ఉపరితలంపై నెమ్మదిగా వదిలితే మునగకుండా తేలడం. 2. గుడ్లు నీటిపై తేలడం. 3. ఇనుప సూది నీటిపై తేలుతూ ఉండడం. 4. ఒక కుంచెను నీటిలో ముంచిన వెంటనే దాని వెంట్రుకలు అన్ని దిశలలో విడిపోయి బయటికి తీసిన వెంటనే దగ్గరకు రావడం. 5. అణుసిద్ధాంతరీత్యా తలతన్యత వివరణ. ఏ, బి, సి ఒకే ద్రవానికి సంబంధించిన 3 నీటి బిందువులు అనుకోండి. 1. 2 ద్రవ అణువుల మధ్య గల సంసంజన బలం ఒకే అణువుల మధ్య గల ఆకర్షణ బలం. ఎంత గరిష్ట దూరం వరకు 10⁻⁻⁹ మీటర్ విస్తరించి ఉంటుందో ఆ దూరాన్నే అణు ఆకర్షణ వ్యవధి అంటారు. రెండు, ఒక ద్రవ అణువును కేంద్రంగా అణు ఆకర్షణ అవధికి సమానమైన దూరాన్ని వ్యాసార్థంగా ఆ అణువు చుట్టూ ఒక గోళాన్ని నిర్మిస్తే ఆ ఊహా గోళాన్ని ఏ లేదా బి లేదా సి లేదా డి ప్రభావగోళం అంటారు. ఏ అనే ద్రవ అణువు ద్రవ అంతర్భాగంలో ఉండడం వల్ల అది అన్ని దిశలలో సమాన ఆకర్షణకు లోనై ఉంటుంది. దానిపై పనిచేసే ఫలిత బలం శూన్యం. బి అణువు సగం కంటే ఎక్కువ భాగం ద్రవ ఉపరితలం కంటే కిందుగా ఉన్నది. దానిపై అదో దిశలో పనిచేసే బలం అధికంగా ఉంటుంది. సి బిందువు ఉపరితలంపై ఉండటం వలన దానిపై అదో దిశలో పనిచేసే బలం గరిష్టం, గరిష్ట స్థితిశక్తి కలిగి ఉంటుంది. మూడు, నిర్ణీత ఘనపరిమాణానికి ఒక గోళం కనిష్ట తల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. 4, తల వైశాల్యం కనిష్టమైతే ఆ ద్రవతలం స్థిరంగా నిశ్చలంగా ఉంటుంది. 5, ద్రవ ఉపరితలం కనిష్ట ఉపరితల వైశాల్యానికి ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది. వాన చినుకులు గోళాకృతిని పొందడానికి ఇదే కారణం. ఉపరితల శక్తి ప్రమాణ వైశాల్యం గల ద్రవ ఉపరితలంలో గల స్థితిశక్తిని ఉపరితల శక్తి అంటారు. లేదా ద్రవ ఉపరితల వైశాల్యాన్ని ఒక ప్రమాణం పెంచడంలో జరిగిన పని ఉపరితల శక్తి అంటారు. స్పర్శకోణం ఘనతలం ద్రవం కలిపే బిందువు వద్ద ద్రవ అంతర్భాగంలో ద్రవతలాన్ని స్పృశిస్తూ గీసిన స్పర్శరేఖకి మధ్యగల కోణాన్ని ఆ ఘన ద్రవాల జంటకు సంబంధించిన స్పర్శకోణం అంటారు. గాజుకు నీటికి మధ్య ఈ స్పర్శకోణం విలువ 90 డిగ్రీస్ కన్నా తక్కువ లేదా 0 ఉంటుంది. గాజు పాదరసాలకు దీని విలువ సుమారుగా 140 డిగ్రీస్ ఉంటుంది. స్పర్శకోణం విలువ θ>90 డిగ్రీస్ అయితే 1, ద్రవం ఉపరితలం మీద వ్యాపించదు. 2, ద్రవం
పాత్రను లేదా ఉపరితలాన్ని తడపదు. స్పర్శకోణం విలువ θ is less than 90 degrees అయితే 1. ద్రవం ఉపరితలం మీద వ్యాపించును. 2. ద్రవం ఉపరితలం లేదా పాత్రను తడుపుతుంది. కేశనాళికీయత. కేశనాళికలో ద్రవాల ఆరోహణ లేదా అవరోహణలను కేశనాళికీయత అంటారు. స్పర్శకోణం θ is greater than 90 degrees అయితే కేశనాళిక అవరోహణ కలిగి ద్రవమట్టం కుంభాకార తలాన్ని ప్రదర్శిస్తుంది. ఇది పాదరసంలో సాధ్యమవుతుంది. స్పర్శకోణం θ is less than 90 degrees అయితే కేశనాళికారోహణం కలిగి ద్రవం మట్టం పుటాకార తలాన్ని ప్రదర్శిస్తుంది. ఇది నీరు ఈ ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఏ కేశనాళికలో ఎగబ్రాకే ద్రవం భారం ఊర్ధ్వముఖ తలతన్యతా బలంచే సమానం అవుతుంది. T = RHdg/2 cos θ Nm. ఇందులో R కేశనాళికా గొట్టం వ్యాసార్థం, H ద్రవం ఎగబాకిన ఎత్తు, D ద్రవం సాంద్రత, G గురుత్వ త్వరణం, θ స్పర్శకోణం. బి కేశనాళికా గొట్టంలో ద్రవతలం వంపు అర్ధగోళాకారంలో ఉంటే T = R × H+R/3 × dg/2 cos θ. θ 0 అయితే T = ½ × H+R/3 × Rdg. ప్రయోగాత్మకంగా తలతన్యతను నిర్ణయించవచ్చును. శుభ్రమైన కేశనాళికను బీకర్లో ఉన్న ద్రవంలో ముంచినప్పుడు అది కేశనాళికలో కొంత ఎత్తు వరకు ఎగబాకుతుంది. అప్పుడు తీగ కొన చివర బి గాజు బీకర్లోని ద్రవం ఉపరితలాన్ని స్పర్శిస్తుంది. చలన సూక్ష్మదర్శిని ద్వారా ఈ ఎత్తు H నిర్ణయించాలి మరియు కేశనాళిక వ్యాసార్థం R కూడా కనుక్కొని క్రింది సూత్రంలో విలువలను ప్రతిక్షేపించి ద్రవం తలతన్యతను నిర్ణయించవచ్చును. T తన్యత = H+R/3 × Rdg/2. ఉష్ణోగ్రతతో తలతన్యతలో మార్పు. మలినాల ప్రభావం. St = S0 × 1 - ఆల్ఫా-T. ఆల్ఫా ఉష్ణోగ్రతా గుణకం. St T°C వద్ద ద్రవం తలతన్యత. S0 0°C వద్ద ద్రవం తలతన్యత. T = θ1 - θ2 ఉష్ణోగ్రతలో మార్పు. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ద్రవం తలతన్యత తగ్గుతుంది. మలినాలు కూడా తలతన్యత విలువలపై ప్రభావం చూపుతాయి. అసిక్తకాలను నీటికి కలిపినప్పుడు నూలు నీటి స్పర్శకోణం విలువను పెంచుతుంది. కాబట్టి నీరు బట్టను తడపదు. సంసిక్తకాలను నీటికి కలిపినప్పుడు నూలు నీటి స్పర్శకోణం విలువను తగ్గిస్తుంది. కావున బట్టల మురికిని తొలగిస్తుంది. నిత్య జీవితంలో తలతన్యత అనువర్తనాలు. 1. సీసపు గుళ్లను తయారు చేయుటకు ఉపయోగిస్తారు. 2. అసక్తికాలను తయారు చేయుటకు ఉపయోగిస్తారు. 3. పరమాణు వ్యాసాన్ని నిర్ణయించుటకు ఉపయోగిస్తారు. కేశనాళికీయత అనువర్తనాలు. 1. చెట్లు మొక్కలు నీరును వేళ్ల నుండి పీల్చుకొనుట. 2. భూమిని తడుపుట బాష్పీభవనాన్ని అరికట్టుట. 3. కిరోసిన్ ఎగబాకి దీపం వెలుగుట. 4. కలంలో ఉన్న పాలీ చివర వరకు సిరా సరఫరా జరుగుట.
5. ఇటుకలను సంరక్షించుట. 6. కొవ్వొత్తి వెలుగుట. ద్రవ బిందువులలో అధిక పీడనం. P² = 2πRT లేదా P = 2T/R. సబ్బునీటి బుడగలో అధిక పీడనం. P² = 4πRT. P = 4T/R. సాపేక్ష సాంద్రత. ఒక పదార్థ సాంద్రత 4 డిగ్రీల వద్ద ఉండే నీటి సాంద్రతకు మధ్య గల నిష్పత్తి ఆ పదార్థ సాంద్రత. పాస్కల్ నియమం. విరామ స్థితిలో ఉన్న ఒక ప్రవాహిలో ఒకే ఎత్తులో ఉన్న అన్ని బిందువుల వద్ద పీడనం ఒకే విలువను కలిగి ఉంటుంది. రక్త ప్రవాహం, గుండెపోటు. ధమనుల్లో రక్త ప్రసరణను వివరించడానికి బెర్నులీ సూత్రం ఉపయోగిస్తారు. ధమని లోపలి గోడలపై పాచి పేరుకుపోవడం వల్ల దాని రక్త ప్రసరణ మార్గం సన్నబడుతుంది. ఈ సన్నబడ్డ మార్గం ద్వారా రక్తాన్ని శరీర ఇతర ప్రదేశాలకు పంపించాలంటే హృదయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ప్రాంతంలో ప్రసరిస్తున్న రక్తం వడి పెరిగిపోవడం వల్ల ధమనిలో పీడనం తగ్గుతుంది. దాని ఫలితంగా బయట ఉండే అధిక పీడనం వల్ల ధమని మరీ కుంచుకుపోతుంది. ఈ ధమనిని తిరిగి తెరుచుకునేటట్లు చేయడానికి గుండె మరింత పీడనాన్ని ప్రయోగిస్తుంది. అలా గుండె ధమని ద్వారా రక్తాన్ని బలవంతంగా పంపించడానికి ప్రయత్నిస్తుంది. తెరుచుకున్న ధమనిలో రక్తం దూసుకు వస్తుంటే తిరిగి అంతర్గత పీడనం మరోసారి పడిపోతుంది. ఇది మళ్ళీ ధమనిని కుంచుకుపోవడానికి దారితీస్తుంది. ఇలా జరగడం వల్ల గుండెపోటు రావచ్చును.